ఏముంటాయండి పరిణామాలు? ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి ఎలక్షన్ ముందు ఇంకా 3 నెలల టైం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలల తర్వాత ఎలక్షన్ ఫేస్ చేస్తాడు. 3 నెలల 2 నెలల 2 నెలలు 2 నెలలు ఉంది. ఫిబ్రవరి వచ్చింది కదా. ఈ 2 నెలలలో అడ్వాన్స్ చేయించమనండి. రేపు ఎందుకో వాళ్ళు ఢిల్లీ వెళ్తున్నాను వేరే కేసు గురించి. రేపు సోమవారం నాడు పిటిషన్ ఫైల్ చేసి, సోమవారం కాకపోతే మంగళవారం పిటిషన్ ఫైల్ చేసి ఆ కేసు అడ్వాన్స్ చేయమనండి. ఓ సీనియర్ అడ్వకేట్ వచ్చి అడిగితే ఖచ్చితంగా అడ్వాన్స్ చేస్తారు. ఖచ్చితంగా ఇది వినడానికి అవతల నుంచి చెప్పడానికి అసలు కేంద్ర ప్రభుత్వం ఎఫిడేవిట్ వేయలేదు. ఇందులో కౌంటర్ ఎఫిడేవిట్ వేయలేదు. ఎందుకంటే వేయడానికి ఏం లేదు, వాళ్ళ దగ్గర సబ్జెక్టే లేదు వేయటానికి. ఎవడుంటాడు ఇంకా? మనం పిటిషనర్, నేను, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ కూడా వచ్చి నోలలో ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి వీల్లేదని అనడానికి లేదు. యాక్ట్ ఇంప్లిమెంట్ చేయండి అనే వాళ్ళు అడగాలి, వీళ్ళు యాక్ట్ ఇంప్లిమెంట్ చేయండి అనే అడగాలి. గైడ్ లైన్స్ అడుగుతున్నాం. ఇక ముందు రాష్ట్ర విభజన జరిగితే ఎలా జరగాలి, ఆర్టికల్ 100 వైలేషన్ అనేది తప్పు అని ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు. ఎందుకో ఆ ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా ఈ నెల 15 రోజుల టైంలో దానికి నోటిఫికేషన్కి ఏం సంబంధం లేదు. ఆల్రెడీ మీరు వకాలతో వేశారు, మీ కౌంటర్ ఆల్రెడీ ఫైల్ చేశారు. జవహర్ రెడ్డి గారు ఫైల్ చేశారు. కౌంటర్ కూడా చాలా, నేను అనుకున్న దానికన్నా చాలా గట్టిగానే చేశారు. ఎక్కడ ఏమి ఎవరు ఫీల్ అవుతారో అని ఏమీ అనుకోకుండా మొత్తం యాక్చువల్గా జరిగిన ఫ్యాక్ట్లన్నీ పెట్టే వేసి, ఎందుకు గవర్నమెంట్ కూడా నోరు మూసి కూరుకుంటే ఇంకెందుకండి? కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ప్లేడర్ ఫీజుల మీద. దీనికి సంబంధించిన ఇంత పెద్ద ఇష్యూలో సీనియర్ అడ్వకేట్ని పెట్టండి. ఆ రోజున పెద్ద అడ్వకేట్నే పెట్టారు. ఈ రోజున పెట్టి పంపించండి. పంపిస్తే స్టేట్కి మంచి జరుగుతుంది. ప్రత్యేక హోదా అదే అర్థం అవట్లేదు. ఎక్కడ బొత్త పెట్టి ఎదిగినా ఎక్కడ చేశారో ఏం కనపట్లా మనకు. అదేనండి, మీకు భోజనం పెడతామని ఇంటికి పిలిచాను. భోజనం పెడతామని పిలిచి నీకేమో టమోటా కాయలును దొండకాయలు ఇలాంటి పచ్చివి తినే ఉంటాయి, అవన్నీ బోల్డ్ పెట్టాను. ఇవేనే నీకు కూర చేస్తే 2 కూరలు ఉంటాయి, 10 కూరలు పెట్టాను. ఇంకేంటి, ఇంకంతగానో ఎక్కువ చేస్తే నువ్వు భోజనం పెట్టలేదంటావేంటి? బోల్డ్ అని కూరలు పెట్టాను, ఇవి ఆపిల్స్ ఇచ్చాను. ఇంతగానే ఇంకా మాకు కావాల్సింది ఏంటంటే పెరిగేసిన అన్నం తింటే భోజనం చేసినట్టు. బాబు మీరు ఏదో భోజనానికి పిలిచారంటే అది అనుకున్నాం, భోజనం పెడతారంటేను అంటే కాదు భోజనం కన్నా ఎక్కువ అయిపోయింది, ఇంకెళ్ళండి మీరు అన్నారు. మనం ఈ మాటలు నేను చెప్తున్నాను, గవర్నమెంట్కి ఈ మాట అనేది కూడా లేదు. ఏమన్నా అన్నం పెడతారేమో అనుకున్నామండి అంటే ఆయన ఫీల్ అవుతాడేమో, ఎందుకు వచ్చింది మనకి, ఇవే తినేసి పోదాం కూడా తింటూ లొట్టలు వేసుకుని ఏం బాగున్నాయండి అని చెప్దామని. పోనీ చెప్పిన దానికి నిజంగా వాళ్ళకి నచ్చితే తప్పులేదు. తినేసి బయటకు వచ్చి ఎంత అన్యాయం చేసింది ప్రభుత్వం, ఎంత దారుణాలు చేసింది, మన ఏమన్నా మోహన్ చూసిందా? ఈ పార్టీ అంతే, ఆ పార్టీ అంతే. ఎందుకు మీరు అడగడానికి తడపటాయిస్తున్నా? తను మోడీ ఉండేవాడిని, అక్కడ ఎవరో హిట్లర్ ఉండేవాడిని. యాక్ట్ ఇంప్లిమెంట్ చేయమనే కదా. ఇంప్లిమెంట్ చేయను అని చెప్పేసాడు అనుకోండి, వచ్చేయండి అప్పుడు. ఎందుకంటే అతను తట్టుకుని నిలబడగల సత్తా ఎవరికి లేదు. చెప్పేసాడండి ఆయన, చెప్పేస్తాడు కూడా. చాలు ఇంక చేసింది, ఇంక మీకు యాక్ట్లు గీట్లు అన్నీ తీసి పక్కనట్టండి, మీ స్టేట్కి చేసింది చాలు. వాళ్ళకి ఎలాగా ఇక్కడి నుంచి ఏం ఓట్లు లేవు. ఇప్పుడు నిన్న చూసాం, అదేది ఆ కోర్టు కొట్టేసింది ఈ ఫండింగ్ ఎలక్టోరల్ బాండ్స్లో. విచిత్రం ఏంటంటే బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అత్యధిక డబ్బు వెళ్ళింది ఎక్కడి నుంచి అంటే, హైదరాబాద్ నుంచి వెళ్ళిందండి. ఇక్కడా లేదు, అక్కడా లేదు రూలింగ్. ఇక్కడెక్కడ సౌత్లో బీజేపీ ప్రభావం లేదు, కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళు మాత్రం ఎక్కువ ఇక్కడే ఉన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వంతో సత్సంగాలని కోరుకునే వాళ్ళంతా కూడా మన నాయకులు. ఎందుకంటే మనకు ఎలక్షన్ కూడా డబ్బులు ఉన్నవాడే కదా ఎలక్షన్ ఫైట్ చేసేది. మన నాయకులందరూ కూడా బీజేపీని గుడ్ హ్యూమర్ అయితే మమ్మల్ని ఎక్కడ లోపలేస్తారో, లేకపోతే కేసులు తోడతారో, ఇబ్బందులు పెడతారో, రాష్ట్ర ప్రజల్ని కాదు వాళ్ళని, అదే భయంతో ఉన్నారు తప్ప ప్రజల కోసం కూడా చేయండి. ప్రజలు మీతో ఉంటారు. ప్రజలు మీరు పాయింట్ మీద తిరగబడుతున్నాడు రా అని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవడేమీ చేయలేడు. ఇప్పుడు సౌత్లో అక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ లేదా, కేరళలో అక్కడ స్టాలిన్ గవర్నమెంట్ లేదా, వీళ్ళందరూ చేయట్లేదా? రూల్ ప్రకారం పోండి అంతే. అడుగుతున్నది కూడా ఎక్సెస్ ఏం అడగట్లే.